ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత 5వ అధ్యాయం కర్మయోగం, కృష్ణ చైతన్య సహిత కర్మ. ఇందులో 3వ శ్లోకం గురించి తెలుసుకుందాం. జ్ఞేయః స నిత్య సన్యాసియో నా ద్వేష్టి నా కాంక్షతి నిర్ద్వంద్వో హి మహాబాహో సుఖం బంధాత్ ప్రముచ్యతే. ఇక్కడ దేవాది దేవుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో ఏమంటున్నాడంటే, మహాబాహువులు గల ఓ అర్జున, కర్మ ఫలములను ద్వేషించుట గాని వాంఛించుట గాని చేయనివాడు నిత్య సన్యాసిగా తెలియబడును. ద్వంద్వముల నుండి విడివడిన అట్టి వ్యక్తి భౌతిక బంధములను సులభముగా అధిగమించి పూర్తిగా విముక్తుడగును. దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడిని ఉద్దేశిస్తూ సమస్త మానవ లోకానికి ఏం తెలియచేస్తున్నాడంటే, ఎవరైతే కర్మ ఫలములను ద్వేషించుట గాని వాంఛించుట గాని చెయ్యరో అటువంటి వారందరూ కూడా నిత్య సన్యాసిగా తెలియచేయబడుతూ ఉంటాడట. అంటే మనం చేసేటువంటి ఏ పని అయినా అది ఒక కర్మ కిందనే లెక్క. ఆ కర్మ యొక్క ఫలాన్ని, అది మంచిదైనా చెడ్డదైనా, దానిని ద్వేషించకూడదట. అలాగే ఆ యొక్క కర్మ నుంచి వచ్చేటువంటి ఫలాన్ని కూడా వాంఛించకూడదట. అంటే దీన్ని బట్టి అర్థం ఏంటంటే, మనకు ఇవ్వబడినటువంటి పనిని చేస్తూ ముందుకు పోవటమే. ఆ పని యొక్క ఫలాన్ని ఆశించడం కానీ ద్వేషించడం కానీ చేయకుండా ఉండాలని దేవాది దేవుడు ఇక్కడ మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఇలా ఎవరైతే చేస్తూ ఉంటారో అట్టి వ్యక్తి శ్రీకృష్ణునితో నిత్య సంబంధ విషయంలో నిజ స్థితిని ఎరిగి ఉంటారట. అతడు దివ్యమైన భక్తియుక్త సేవకు అంకితుడై ఉంటాడు. అట్టి త్యాగి పరిపూర్ణమైనటువంటి జ్ఞానవంతుడవుతారు. ఎందుకంటే ఈ భూమండలం మీద ఏ వ్యక్తి అయినను ఏ పని చేసినా కూడా ఫలితాన్ని ఆశించే చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ ఫలితం ఆశిస్తేనే, అది వస్తేనే అతని జీవనం గడుస్తుంది. కాబట్టి సగటు మానవునికి అది తప్పనిసరి. అయితే శ్రీకృష్ణ భగవానుడు ఈ భూమిపైన ఉన్నటువంటి మానవులకు ఈ భూమి శాశ్వతం కాదు కాబట్టి కేవలం కొంతకాలం మాత్రమే భూమి మీద జీవించాల్సి ఉంటుంది. కాబట్టి ఎవరైతే కర్మను చేస్తూ కర్మ ఫలితాన్ని ద్వేషించడం కానీ వాంఛించడం కానీ చేయకుండా ఉంటే వారికి దివ్య జ్ఞానం వల్ల శ్రీకృష్ణునితో గల నిజ స్థితిని తెలిసి వారు పరిపూర్ణ జ్ఞానవంతులుగా ఉంటారు. ఎందుకంటే ఏది కూడా శాశ్వతమని అతనికి తెలుసు. కాబట్టి ఏమి చేసినను చేయకున్నను మనం భూమి మీద ఖచ్చితంగా జీవించగలుగుతాం. ఎందుకంటే ఈ భూమి మీద మానవుడు ఒక్కడే లేడు. మానవుడు మాత్రమే రేపు అనే దానికి భయపడి తనకు వచ్చిన రాని అనేక రకాల కర్మలను స్వప్రయోజనం కోసం చేస్తూ అట్టి పనులను కొన్నిసార్లు ధర్మ విరుద్ధంగా, కొన్నిసార్లు ధర్మంగా చేసినప్పటికీ పాప పుణ్యాల ఊబిలో చిక్కుకొని పోతూ ఉన్నాడు. ఒకవేళ అతడు అట్టి కర్మలను చేస్తున్నప్పుడు అతడు ధర్మ విరుద్ధంగా చేస్తున్నట్లయితే విశేషమైనటువంటి పాప కర్మ అతని అకౌంట్లో జమ అవుతుంది. అప్పుడు ఆ కర్మను అనుభవించడానికి తప్పనిసరిగా అతడు జన్మను ఎత్తవలసి ఉంటుంది. ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు అర్జునుని ఉద్దేశించి ఏమని చెప్తున్నాడంటే, ఎవరైతే కర్మ ఫలితాన్ని ఎవరైతే ద్వేషించడో, ఎవరైతే వాంఛించడో అట్టి వాడికి పరిపూర్ణ జ్ఞానం ఉండి శ్రీకృష్ణ భగవానుని యొక్క సాంగత్యము
పొందగోరిన వారై తన యొక్క నిజస్థితిని దివ్య జ్ఞానంతో తెలుసుకున్న వ్యక్తి కర్మ ఫలితాన్ని ఎటువంటి పరిస్థితుల్లో కూడా ద్వేషించడం కానీ వాంఛించడం కానీ చేయకూడదని ఇక్కడ తెలియజేస్తున్నాడు. అలాగే జ్ఞానమే గుణరీత్యా మరియు పరిమాణ రీత్యా సరి అయిన దగుట చేత, జ్ఞానమంట గుణరీత్యా మరియు పరిమాణ రీత్యా సరి అయిన దగుట చేత అది పరిపూర్ణమైనది అని మనకు తెలియజేయడం జరుగుతుంది. అంశ అనేది ఎన్నడూను సంపూర్ణముతో సమానము కాలేనందున జీవుడు శ్రీకృష్ణునితో ఐక్యము చెందుట అను భావన ఎన్నడూ సరి అయినది కాదు. అంశ అనేది ఎప్పుడు కూడా సంపూర్ణంతో సమానము కాలేదు. కాబట్టి జీవుడు భగవానునితో గుణరీత్య మాత్రమే సమానుడు, కానీ పరిమాణ రీత్య కాదు. ఎందుకంటే దేవుడికి మనిషికి ఉన్నటువంటి గుణాలు కాస్త ఉంటాయి, కానీ దేవాది దేవుడు విశ్వవ్యాపకుడు, కానీ మానవుడు విశ్వవ్యాపకుడు కాలేడు. ప్రపంచానికి ఉన్నది దేవుడు ఒక్కడే, కానీ మనుషులు అనేకం. మనిషి కేవలం ఒక చిన్న ప్రాంతంలో చిన్న అణువులో ఒకడు. కాకపోతే భగవదంశగా కొన్ని అంశాలు మానవులో ఉంటాయి. గుణరీత్యా దేవుడి అంశ, కానీ పరిణామరీత్యా భగవంతుడికి ఎప్పటికీ కూడా సమానుడు కాలేడు. అట్టి వ్యక్తి ఏది చేసినను శ్రీకృష్ణుని కొరకే చెయ్యును కనుక అతని మనసులో ద్వంద్వములు కనిపించవు. అతడు అట్లు ద్వంద్వాతీతుడై ఈ భౌతిక జగత్తులోనూ ముక్తుడై ఉండును. ఎవరైతే కృష్ణ చైతన్య స్థితిలో ఉండి దివ్య జ్ఞానముతో కర్మను వాంఛించడం కానీ కర్మను ద్వేషించడం కానీ చేయకుండా ఉండి శ్రీకృష్ణ భగవానునిలో తన యొక్క నిజస్థితిని తెలుసుకొని భగవాను యొక్క గుణానికి అనుకూలుడై స్వామివారి యొక్క నిత్య సేవలో ఉంటూ విధివశానుసారం ఎవరైతే వర్తిస్తూ ఉంటారో అతడు ఈ భౌతిక జగత్తులో కూడా ముక్తుడై ఉంటాడు, సదా పూజనీయుడుగా ఉంటాడు అని దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడు ఇక్కడ మనకు తెలియచేస్తున్నాడు. సాంఖ్యయోగౌ పృథగ్బాలః ప్రవదంతి న పండితాః ఏకమప్యాస్థితః సమ్యగుభయోర్విందతే ఫలం. ఇక్కడ దేవాది దేవుడు కేవలము అల్పజ్ఞులే భక్తియుక్త సేవను భౌతిక జగత్తు యొక్క విశ్లేషణాత్మక అధ్యయనమునకు భిన్నమైనదిగా పలుకుతారు. కానీ ఈ రెండు మార్గములలో ఏ ఒక్కదానికైనా సమగ్రముగా అనుసరించు మానవుడు రెండింటి ఫలములను పొందగలడని నిజమైన పండితులు చెబుతారు. ఆత్మ ఉనికిని ఎరుగుటయే భౌతిక జగత్తు యొక్క విశ్లేషణాత్మకపు అధ్యయనమునకు లక్ష్యం. విష్ణువు లేదా పరమాత్మయే ఈ భౌతిక జగత్తుకు ఆత్మ. భగవంతునికి చేయు భక్తియుక్త సేవలో పరమాత్మ సేవ కూడా మిళితమై ఉంటుంది. వృక్ష మూలములను కనుగొనుట ఒక పద్ధతి కాగా ఆ మూలములకు నీరందించుట మరొక పద్ధతి. నిజమైన సాంఖ్య జ్ఞాన తత్వమును అధ్యయనం చేసేవాడు భౌతిక జగత్తుకు మూలమైన విష్ణువును కనుగొనిన పిమ్మట పరిపూర్ణ జ్ఞానంతో భగవంతుని సేవలో నెలకొను. కనుకనే దీని సారామును అనుసరించి రెండింటి లక్ష్యము విష్ణువే అయినందున ఈ రెండింటికి నడుమ ఎట్టి భేదము ఉండదు. పరమ లక్ష్యమును ఎరగని వారే సాంఖ్యము మరియు కర్మయోగల ప్రయోజనములు భిన్నములని చెప్పుదురు. కానీ పండితులు మాత్రము ఈ రెండు భిన్న పద్ధతులను ఏకం చేసే లక్ష్యమును పూర్తిగా ఎరిగి ఉండును. ఈ యొక్క ఆత్మ యొక్క ఉనికిని
ఎవరైతే ఎరుగుతారో అంటే తెలుసుకుంటారో ఈ భౌతిక జగత్తు యొక్క విశ్లేషణాత్మకపు అధ్యయనమునకు లక్ష్యము అవుతుంది. ఈ భౌతిక జగత్తును విశ్లేషణాత్మకంగా అధ్యయనం చేయడానికి ఆత్మ అనేది ఒక లక్ష్యముగా ఉంటుంది. విష్ణువు లేదా పరమాత్మయే ఈ భౌతిక జగత్తుకు ఆత్మ. దేవాది దేవుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడే ఈ భౌతిక జగత్తునంతటికీ ఆత్మయ్య ఉన్నాడు. కాబట్టి భగవంతునికి చెయ్యు భక్తియుక్త సేవలో పరమాత్మ సేవ కూడా మిళితమై ఉంటున్నది. యాచంక్యై ప్రాప్యతే స్థానం తద్యోగైరపి గమ్యతే ఏకం సాంఖ్యం చ యోగం చ యహ పశ్యతి స పశ్యతి. సాంఖ్య తత్వపు విశ్లేషణాత్మకమైన అధ్యయనం ద్వారా పొందబడు స్థితిని భక్తియుక్త సేవ ద్వారా కూడా పొందబడునని ఎరిగి అట్టి సాంఖ్య మరియు భక్తి యోగము రెండును ఒకే స్థాయిలో ఉన్నట్లుగా గుర్తించువాడు యథార్థ దృష్టి కలిగిన వాడగును. ఇక్కడ జీవిత పరమ లక్ష్యమును గుర్తించుటయే తాత్విక పరిశోధనల వాస్తవ ప్రయోజనము. ఒక వ్యక్తి యొక్క జీవిత పరమ లక్ష్యం ఏమిటి అనేది అసలు ఎవరూ తెలిసి ఉండరు. ఈ భూమి మీద ఉన్నటువంటి మానవులందరూ కూడా ప్రతినిత్యము ఏదో ఒక పనిలో నిమగ్నమై ఆ పని ద్వారా వచ్చినటువంటి ద్రవ్యంతో తన అవసరాలను తీర్చుకుంటూ భౌతిక అవసరాల కోసం కొంత జమ చేసుకుంటూ సభ్య సమాజంలో మంచిగాను చెడుగాను వర్తించుతూ ఎప్పుడు కూడా స్వార్థం కోసం తనను తాను తన కుటుంబాన్ని మాత్రమే పరిరక్షించుకునేవాడుగా ఉంటాడు. కానీ అతడికి పరమ లక్ష్యం అనేది తెలియదు. ఎందుకంటే అతడి భూమి మీద శాశ్వతుడు కానందువల్ల అతడు ఏమీ కూడా తెలుసుకోలేడు. ఆయనకు తెలిసినదంతా కూడా ఒకటే, వర్తమానంలో తాను బతికి ఉన్నాను, బతకడానికి పని చేయాలి, పని చేస్తే డబ్బులు వస్తాయి, దానిని కొంత కూడబెట్టుకొని పిల్లలకు కుటుంబానికి భవిష్యత్ అవసరాలకు అంతవరకే అతని పరిణితి ఉంటుంది. కానీ మిగతా ఏ విషయాలు అతడు తెలుసుకోలేడు, తెలుసుకొని కూడా పాటించలేడు. మరి అలాంటి సాధారణ మానవులు ఇక్కడ అసలు విషయాన్ని తెలుసుకునే విధంగా భగవద్గీత ఆదేశాలను పాటిస్తూ ఉంటే క్రమంగా దేవాది దేవుడి యొక్క శ్రీకృష్ణ భగవానునిలో తన యొక్క నిజస్థితిని ఎరిగి కర్మ ఫలాన్ని వాంఛించకుండా ద్వేషించకుండా కృష్ణ చైతన్య స్థితిలో నెలకొని ఉండడం ద్వారా ఈ భౌతిక జగత్తులో అతను ముక్తుడు అవ్వడానికి, తద్వారా గుర్తించబడడానికి, తదితర పూజింపబడడానికి కూడా అవకాశం ఏర్పడుతుంది. జీవిత పరమ లక్ష్యము ఆత్మానుభూతి అయినందున ఈ రెండు మార్గములలో నిర్ణయములలో ఎట్టి భేదము ఉండదు. సాంఖ్య తత్వ పరిశోధన ద్వారా జీవుడు భౌతిక జగత్తు అంశ కాదని, సంపూర్ణుడైన పరమాత్ముని అంశనని ఒక నిర్ధారణకు వచ్చింది. దానితో జీవాత్మకు ఈ భౌతిక జగత్తుతో ఎట్టి సంబంధము లేదని, అతని కర్మలన్నీ పరమాత్మతో ఏదైనాను సంబంధమును కలిగి ఉండవలెనని గ్రహించగలుగును. కృష్ణ చైతన్య భావనతో కర్మ చేసినచో అతడు తన నిజస్థితిలో నెలకొనినట్టి వాడగును. మానవుడు ఏది చేసినప్పటికీ కూడా కృష్ణ చైతన్య స్థితిలో లీనమై చేస్తున్నటువంటి కర్మ నిజ స్థితిలో నెలకొనినట్టి వాడగును. కృష్ణ చైతన్య స్థితిలో ఏ కర్మ చేసినా కూడా అతడు తన నిజ స్థితిలో నెలకొనినట్టి వాడు అగును. మొదటి పద్ధతిలో సాంఖ్య విధానములో మానవుడు భౌతిక పదార్థము నుండి అనాసక్తుడు కావలను. సాంఖ్య విధానంలో మానవుడు భౌతిక పదార్థము నుండి అనాసక్తుడు కావలను. భౌతికంగా మనకు లభించేటువంటి అన్ని భోగ భాగ్యాల మీద మానవుడు అనాసక్తుడు కావలను. రెండో పద్ధతి అయిన భక్తి యోగలో అతడు కృష్ణ చైతన్య సహిత కర్మలో పూర్తిగా ఆసక్తుడు కావలను. సాంఖ్య విధానంలో ఏం చెప్తుంది?
భౌతిక జగత్తులో ఉన్నటువంటి సర్వ అంశాలలో నుండి అతడు అనాసక్తుడు కావాలని అని చెప్తుంది. మరి భక్తియుక్త సేవలో ఏం చెప్తుంది అంటే కృష్ణ చైతన్య స్థితిలో అన్ని కర్మలలో ఆసక్తుడు కావాలని ఇక్కడ మనకు తెలియచేస్తూ ఉన్నది. బాహ్య దృష్టికి ఒక విధానములో అనాసక్తి, మరొక విధానములో ఆసక్తి కనిపించినను నిజానికి రెండు పద్ధతులు ఒకటియే. భౌతికత్వము పట్ల అనాసక్తి మరియు శ్రీకృష్ణుని పట్ల ఆసక్తి రెండును ఒక్కటేనని విషయమును గ్రహించగలిగిన వాడు యథార్థ దృష్టిని కలిగి ఉండును. శ్రీమాత్రే నమః.